నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన వెంటనే టిట్కో ఇళ్ల అంశంపై సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. లబ్ధిదారులకు 5 ఏళ్లైనా ఇల్లు కేటాయించలేదని విపక్ష సభ్యులు ఆరోపిస్తే, టీడీపీ హయాంలో ఎందుకు ఇల్లు ఇవ్వలేదని, మీ హయాంలో టిట్కో పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో భాగంగా సిపిఎం ఫ్లోర్ లీడర్ సత్యబాబు టిట్కో ఇళ్ల అంశంపై సభలో లేవనెత్తారు. గత ప్రభుత్వం కేటాయించిన టిట్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని అన్నారు. కట్టిన సొమ్ముకు వడ్డీలు చెల్లించలేక అప్పుల పాలవుతున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకువచ్చారు. పేదలకు ఇళ్లను రాజకీయ పార్టీలు కేవలం ఎన్నికల నినాదంగానే ఉందని, కానీ ఇళ్లను ఇవ్వడం లేదన్నారు. దీనిపై టిట్కో ఈఈని సమాధానం ఇవ్వాలని మేయర్ రాయన భాగ్యలక్ష్మి సూచించారు. ఈ సందర్భంగా ఈఈ మాట్లాడుతూ, జక్కంపూడిలో ఉన్న ఇళ్లకు మౌలిక వసతులు కల్పిస్తున్నామని, రోడ్లు డ్రైనేజ్ పనులు జరుగుతున్నాయని వివరించారు. సాధ్యమైనంత త్వరలోనే లబ్ధిదారులకు ఇళ్లు అందజేస్తామని సమాధానమిచ్చారు. దీనిపై బోయా సత్యబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. టీడీపీ కార్పొరేటర్లు కూడా ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ విపక్ష సభ్యుల తీరుపై ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో ఎందుకు ఇళ్లు ఇవ్వలేదని, మీ హయాంలో టిట్కో పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. వైసీపీ ప్రభుత్వం విజయవాడ నగర ప్రజలందరినీ మోసం చేసింది. అది టిట్కో ఇల్లు 6,567 ఇల్లు నిర్మాణం అయి ఉన్నా కానీ వాటిని ఇవ్వకుండా తొక్కు పెడుతున్నారు. అలాగే జగనన్న ఇల్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళకు సంబంధించి ఉచితంగా ఇస్తామని చెప్పిన ఇళ్ళని 35,000 చొప్పున బలవంతంగా వసూలు చేసి వాటికి సంబంధించి కూడా 36,000 ఇల్లు మేము మొదటి విడత శాంక్షన్ అని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇంతవరకు పూర్తి చేయాల. అంటే ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుండా పేద ప్రజల్ని, మధ్యతరగతి ప్రజల్ని మోసం చేసింది, దగా చేసింది. ఈ విషయాల మీద రాబోయే రోజుల్లో వీళ్ళు ఓట్లు, సీట్ల గురించి ముందుకెళ్తున్నారు తప్ప ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం ఏమాత్రం శ్రద్ధ తీసుకోవట్లేదు. కాబట్టి ఇచ్చిన వాగ్దానాలు విస్మరించినటువంటి ఈ పాలకుల్ని ప్రజలు నిలదీయాలి. మంచినీళ్ళ విషయం మీద, డ్రైనేజీ విషయం మీద, దోమల సమస్య మీద, ఇళ్ల విషయం మీద సిపిఎం పార్టీ ప్రజల పక్షాన కౌన్సిల్లో గొంతెత్తాం. నగరంలో కుక్కలు, దోమల పెడతలపై చర్యలు తీసుకుంటున్నామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు మాత్రమే కొంతమంది ప్రతిపక్ష కౌన్సిలర్లు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. 4.5 ఏళ్లలో నగరాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేశామని, తాము చేసిన కోట్ల రూపాయల అభివృద్ధి రుజువులతో సహా రుజువు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. కౌన్సిల్ సమావేశాల అనంతరం మేయర్ రాయన భాగ్యలక్ష్మి తన ఛాంబర్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, నేడు కౌన్సిల్ సమావేశం సజావుగా సాగిందని, కావాలని ప్రభుత్వాన్ని ఇరుకాటంలో పెట్టాలని ప్రతిపక్ష సభ్యులు ప్రయత్నాలు చేశారని అన్నారు. నగరంలో కుక్కలు, దోమల బెడద అధికంగా ఉందని సుదీర్ఘ చర్చ జరిగిందని వెల్లడించారు. దోమల సమస్యకు ప్రధాన కారణం వర్షపాతం తక్కువగా నమోదవడం వల్ల ఎక్కువ చోట్ల గుంతల్లో నీరు నిల్వ ఉండడమైతే, మరో ప్రధాన సమస్య గతంలో నెల రోజుల పాటు మున్సిపల్ కార్మికులు చేసిన సమ్మె అని అన్నారు. మున్సిపల్ కార్మికులు సమ్మె వల్ల దోమ లార్వా నియంత్రణకు ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయామని అన్నారు. ప్రస్తుతం లార్వా దశలో ఉన్న దోమల నియంత్రణకు పూర్తి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గత ఏడాదితో పోల్చుకుంటే డెంగ్యూ, మలేరియా కేసులు కూడా ఈ ఏడాది తక్కువగా నమోదు అయ్యాయని వెల్లడించారు. వీధి కుక్కల సమస్యపై ప్రజల నుండి కూడా అనేక సమస్యలు వస్తున్నాయని, జంతు ప్రేమికులు కోర్టులో వేసిన కేసుల కారణంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కొన్ని రోజులుగా ఆపివేయడం జరిగిందని, సుప్రీం ఆదేశాల మేరకు మరలా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. గత టీడీపీ పరిపాలన అంతా పూర్తిగా అవినీతిమయంగా సాగిందని, విజయవాడ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. ఏదైతే దోమ అయితే లార్వా ఉంటుందో అది 1 వీక్లో పిల్ల అవుతుంది. విస్తృతంగా ఆ దోమలు అన్నవి పెరగడం జరుగుతుంది. కాబట్టి ఆ 1 వీక్ తర్వాత మరో 2 వీక్స్ 3 వీక్స్ సమ్మె ఉండటం మూలాన ఈ లార్వా అన్నది మనకి చాలా ఎక్కువగా అయ్యి ఈ సంవత్సరం మాత్రం విపరీతంగా దోమలు నగరం అంతా ఉండటం అన్నది మనం చూస్తున్నాము. ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని త్వరితగతిలోనే పరిష్కరించే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరుగుతుంది. లార్వా ఏదైతే ఉందో దోమల లార్వా, దాన్ని అరికట్టడానికి మనం వాడే మెడిసిన్ పూర్తిగా వాడుతున్నాము. అలాగే త్వరలోనే మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, మన కాలువల్లో వాటర్ కూడా ఏదైతే పంట కాలువ కావాలి కాబట్టి వాటర్ కూడా వదులుతారంట ఈ వీక్లో. వదిలితే ఎక్కడైతే మనకి ఈ గుంటల్లాగా వాటరు క్లాట్ అయి ఉందో అక్కడ లార్వా ఎక్కువగా ఉంటుంది, అదంతా కొట్టుకెళ్తుంది.
దాని మూలాన కూడా మనకి త్వరలోనే ఈ దోమల బెడదన్నది కాస్త తగ్గే విధంగా ఉంది. ప్రశాంతంగా ఆడుకునే పరిస్థితి ఈరోజు పిల్లలకు లేకుండా పోయింది కుక్కల బెడద వల్ల. అది కూడా మనం ఏదైతే ఈ బ్లూ క్రాస్ వాళ్ళు కానీ ఈ డాగ్ లవర్స్ కానీ వాళ్ళు ఇది కూడా గమనించాలి. అది లేకుండా ప్రతి దీనికి కేసులు వేయటము, ఆపరేషన్లు ఆపించడము, లేకపోతే ఈ డాగ్స్ని పట్టుకొని వీటిని చంపేస్తున్నారా అని చెప్పడము, ఇలాంటివి ఎక్కువైనాయి. సుప్రీం ఆదేశాలు జంతుజన నియంత్రణ నిబంధనలకు లోబడి రేపటి నుండి వీఎంసీ కమిషనరేట్ పరిధిలోని వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్తో పాటు ర్యాబిస్ వ్యాక్సిన్ కూడా వేస్తారని తెలిపారు. 3 వాహనాల ద్వారా క్రమంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. నగరంలో వీధి కుక్కల సమస్యలు అధికంగా ఉన్నాయని కౌన్సిలర్లు లేవనెత్తిన ప్రశ్నలపై వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ స్పందించారు. వీఎంసీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ గత ఏడాదిగా నవోదయ సొసైటీ ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించడం జరిగేదని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ ప్రక్రియ నిలిచిందని అన్నారు. ప్రస్తుతం సుప్రీం ఆదేశాలు జంతు జనన నియంత్రణ నిబంధనల ప్రకారం కొత్తగా టెండర్లు పిలవడం జరిగిందని అన్నారు. రేపటి నుండి నగరంలోని ప్రతి డివిజన్లో ఉన్న వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో పాటుగా రేబిస్ వ్యాక్సిన్లను ఇవ్వడం జరుగుతుందని అన్నారు. మొదటగా వీధి కుక్కల సమస్యలు అధికంగా ఉన్న ప్రదేశాల్లో చర్యలు తీసుకుంటామని, క్రమంగా అన్ని డివిజన్లలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ సమస్యపై జంతు ప్రేమికులు సహకరించాలని, ఏవైనా సలహాలు సూచనలు ఉంటే అందజేయాలని కోరారు. ఇప్పుడు గతంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా ఒక నవోదయ సొసైటీకి టెండర్ పిలిచి వాళ్ళకి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ చేయడానికి మనం ఇప్పటి వరకు వర్క్ ఆర్డర్ ఇచ్చేవాళ్ళు. బట్ కానీ కొన్ని ఇష్యూస్ వల్ల, అంటే మొత్తం ఎంటైర్ స్టేట్లో ఉన్న ఇష్యూస్ వల్ల ఈ లోకల్ యుఎల్బి ఈ టెండర్ పిలవకూడదు, స్టేట్ లెవెల్లో టెండర్ పిలిచి అంతా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే, అలాగే యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ 2001 ప్రకారమే అన్నీ పంచాలి. కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ ద్వారా కొత్తగా టెండర్స్ పిలవడం జరిగింది. అది లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది. దీంట్లో ఒక ఏజెన్సీ మన దగ్గర వచ్చారు. ఆ ఏజెన్సీకి వర్క్ ఆర్డర్ ఇవ్వడానికి ఒక ముందుగా మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే MOU మనం సైన్ చేయాలి. కాబట్టి ఈరోజు కౌన్సిల్లో ఆ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. సో కౌన్సిల్ కూడా ఆ సబ్జెక్ట్లో ఆమోదిస్తూ మనకి పర్మిషన్ ఇచ్చారు, అంటే కార్పొరేషన్కి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి రేపటి నుంచి యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ అదే మళ్ళీ మనం మొదలు పెడతాము. ఇది కాకుండా దీనికి స్పెసిఫిక్ ఒక సర్కిల్కి ఒక వ్యాన్, అంటే డాగ్ క్యాచింగ్ వ్యాన్, అదే మనం పెడతాము. సో 3 వ్యాన్స్ మనం పెడతాము. షెడ్యూల్ ప్రకారమే మనం ఈ ABC అంటే యానిమల్ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్ మనం చేస్తాము. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల రూపంలో ప్రతి విద్యుత్ వినియోగదారుడి ఇంటిలో త్వరలో టైం బాంబ్ పేలనుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు అన్నారు. ఈ విద్యుత్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు జనం కోసం, విద్యుత్ రంగం ప్రయోజనాల కోసమో కాదని కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చడం కోసమేనని అన్నారు. వినియోగదారులు అభిప్రాయాలు తీసుకోకుండా మీటర్లు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి విశాఖపట్నం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. విజయవాడ స్వరాజ్య మైదానం సమీపంలోని విద్యుత్ శాఖ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ విచారణలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ పంపు సెట్లకు ఉచితంగా స్మార్ట్ మీటర్లు పెట్టామని ప్రభుత్వం చెబుతోందని, మరి మిగిలిన వినియోగదారుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక్కో స్మార్ట్ మీటర్ 13,000 రూపాయలు వసూలు చేయనున్నారని, ఆ మొత్తాన్ని ప్రతి నెల బిల్లులో వసూలు చేస్తారని చెప్పారు. వినియోగదారుల అభిప్రాయాలు తీసుకోకుండా మీటర్లు పెట్టే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉందని ప్రశ్నించారు. రెగ్యులేటరీ కమిటీ ఏం చేస్తోందన్నారు. కేంద్రం చెప్పింది RTSS ప్రాజెక్టు ఉంది, సబ్సిడీ వస్తుందని ప్రభుత్వం చెప్పిందన్నారు. ప్రజల సొమ్మును ఇష్టారాజ్యంగా ఖర్చు చేసే అధికారం ప్రభుత్వానికి ఎక్కడదన్నారు. ఇతర రాష్ట్రాలకు ఈ ప్రాజెక్టు తమకు వద్దని వ్యతిరేకిస్తుంటే ఏపీ ప్రభుత్వం మాత్రం ఆదానికి ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. స్మార్ట్ మీటర్ల టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని తెలిపారు. స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రభుత్వం పారదర్శకత పాటించకుండా గోప్యత పాటిస్తుందని ధ్వజమెత్తారు. కోవిడ్ సమయంలో స్లాబుల మార్పిడి పేరుతో ఆ రోజు చేసినటువంటిది ఏమిటి? స్లాబుల మార్పిడి పేరుతో సుమారు ఆ రోజు కూడా ప్రజల మీద దాదాపు 2,000 కోట్ల రూపాయలు భారం వేశారు.
అలాగే 4th కంట్రోల్ పీరియడ్కి సంబంధించిన ట్రూ అప్ ఛార్జీలు 2014-19 సంవత్సరానికి సుమారు 2,900 కోట్ల రూపాయలు ప్రతి నెల అవి కంటిన్యూ అవుతున్నాయి. మరి ఈరోజు అది భారం కాదా? ఎవరు కడుతున్నారు? ప్రతి వినియోగదారుడు కడుతున్నారు. ఇది కాకుండా 2022-23 సంవత్సరానికి సంబంధించిన FPPCA అది ఇవాళ యూనిట్కి 65 పైసలు, అదొక 3,083 కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నారు. మళ్ళీ అదనంగా ఈ రెండు కాకుండా 40 పైసలు ప్రతి నెల కలుపుతున్నారు. ఇది ఎవరు కట్టాలి? మీరు భారం లేదని ఎలా చెప్పగలిగారు? ఇది భారం కదా? బిల్లు కట్టేవాడిని అడగండి, చదువు లేనివాడిని అడగండి, కరెంటు ఛార్జీలు బిల్లులు తగ్గినాయా లేదా సాధారణ మానవుడిని అడగండి. రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారు, పార్టీలకు అతీతంగా చెప్తారు. కొత్త తత్పర్యాలతో రాజారెడ్డి రాజ్యాంగంతో అధికార వైసీపీ కార్పొరేషన్ను నడిపిస్తుందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి విమర్శించారు. దోచుకో దాచుకో అన్నట్లుగా పాలకపక్షం వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటి వరకు బడ్జెట్ సమావేశాలు పెట్టకపోగా అంచనాలు కూడా పెట్టలేదని మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వం 90% పూర్తి చేసిన టిట్కో ఇళ్లను ఇవ్వలేకపోతుందని వ్యాఖ్యానించారు. భవానీపురంలో లారీ స్టాండ్ ఏర్పాటుకు టెండర్లు పిలవకుండా ఇష్టానుసారం అనుమతులు ఇస్తున్నారని అన్నారు. వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టుకునేందుకు లేని అభ్యంతరాలు, పొట్టి శ్రీరాములు, ఏఎన్ఆర్ విగ్రహాలు పెట్టడానికి అధికార పక్షం అభ్యంతరాలు పెడుతుందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నెలిబండ్ల బాలస్వామి వెల్లడించారు. అక్టోబర్లో బడ్జెట్ సమావేశాలు అంచనాలు తయారు చేసి నవంబర్లో స్టాండింగ్ కౌన్సిల్ పెట్టాలి. జనవరి 10వ తారీఖు లోపు మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ ప్రకారం ఆమోదించుకోవాలి. ఇప్పుడు ఆమోదించుకుంటేనే మనకు అవసరాలు ఏంటనేది స్టేట్ పార్టీ బడ్జెట్ సమావేశాల్లో మనకి ఏం అవసరమో ఇప్పుడు పంపిస్తేనే పంపించాలి. కానీ రేపు 9వ తారీఖు స్టేట్ బడ్జెట్ ప్రవేశపెడుతుంటే 1వ తారీఖు సెంట్రల్లో బడ్జెట్ ప్రవేశపెడుతుంటే ఇంతవరకు మనం అంచనాలు తయారు చేసుకోకుండా కూర్చున్నటువంటి అసమర్థమైనటువంటి VMC ఇక్కడ నడుస్తుందంటే దాంతో దుర్మార్గం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. అలాగే 90% టిట్కో ఇల్లు పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది. 10% రంగులేసి కరెంటు కనెక్షన్ ఇచ్చే దిక్కు కూడా ఈరోజు ఈ 5 సంవత్సరాలు జరగలేదంటే ప్రజలందరూ కూడా డబ్బులు కట్టి ఇల్లు రాక ఇల్లు ఇవ్వకుండానే వాళ్ళ పేరు మీద ఈఎంఐలు డెవలప్ చేశారు. ఈఎంఐలు కట్టాలి, ఇల్లు ఇవ్వలేదు కానీ ఈఎంఐలు కట్టాలి. అది ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం. మరి అలాగే లారీ స్టాండ్, భవానీపురంలో లారీ స్టాండ్ తీసి మార్కెట్ యార్డ్లో ఇచ్చారు. దాన్ని 1,55,00,000తో మనం షెడ్లు నిర్మిద్దామని చెప్పి గత కౌన్సిల్లో చెప్పారు. ఇప్పుడు చూస్తేనే ఏమన్నా 58 లక్షలతో వాళ్ళే షెడ్లు నిర్మించుకుంటారని చెప్పి టెండర్ పిలవకుండా, టెండర్ వేయకుండా సొంతగా నామినేషన్ వర్క్ ఇచ్చేసినట్టుగా కమిషనర్, మేయర్ వీళ్ళు కౌన్సిల్లో చెప్పిస్తున్నారంటే ప్రజాధనాన్ని ఎంత దారుణంగా దోచుకుంటున్నారో, వీళ్ళు అన్ని కాడికి ఎలా దోచుకుంటున్నారో అర్థమవుతుంది. నగరంలో విగ్రహాలు పెట్టడానికి లోకల్ బాడీకి అనుమతి లేదని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ అనుమతి ఉందన్నారు. విగ్రహాల ఏర్పాటుకు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీ ఉంటుందని, జిల్లా కమిటీ ప్రతిపాదన ఇస్తే అంటే రాష్ట్ర కమిటీ ఆమోదం తెలుపుతుందన్నారు. విగ్రహాల అనుమతి అంశంపై కమిషనర్ కానీ, కౌన్సిల్కి కానీ హక్కు ఉండదని, కేవలం ప్రతిపాదన మాత్రమే ఇస్తుందని కమిషనర్ వివరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో 7వ డివిజన్ అభివృద్ధిని విస్మరించారని, స్థానిక ఎమ్మెల్యేకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా సమస్యలు పరిష్కారం కాలేదని పేర్కొన్నారు. గడప గడపకు మీ అవినాష్ అన్న హామీ కార్యక్రమంలో భాగంగా తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్, అట్లూరి పరమాత్మ గుహలు, శివగిరి కొండపైన ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పర్యటించారు. 3వ డివిజన్ కార్పొరేటర్ భీమిశెట్టి ప్రవళిక వైసీపీ నాయకులతో కలిసి గడప గడపకు వెళ్లి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. గడప గడపకు వెళ్లి ఈ 4.5 ఏళ్ల జగనన్న ప్రభుత్వంలో చేపట్టిన సంక్షేమాభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి హామీని అమలు చేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల మనస్సులో చెరగని ముద్ర వేసుకున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి ప్రజలకు అండగా నిలిచాం కాబట్టే నేడు దమ్ముగా, ధైర్యంగా ప్రజల ముంగిటకు వచ్చి చేసిన మంచి పని చెబుతున్నామని అన్నారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి చేయకుండా నిర్లక్ష్యం చేశారని నియోజకవర్గం ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దృష్టికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అవన్నీ బుట్ట దాఖలు అయ్యాయని విమర్శించారు. ఈరోజు 7వ డివిజన్లో ఏ నమ్మకంతో అయితే ప్రజానీకం ఓట్లు వేశారో, స్థానిక ఎలక్షన్లో గెలిపించారో, మంచి మెజార్టీ ఇచ్చి గెలిపించారో దాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ ఆ మెజార్టీ కన్నా ఎక్కువ వచ్చే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం గారు ముందుకెళ్తాం గారు జరుగుతాం స్థానికంగా. ఎందుకంటే ఈరోజు ప్రతిపక్షంతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి ఒక కక్షపూరితమైన రాజకీయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక బురద జల్లే కార్యక్రమం తప్ప వాళ్ళు ఇంకేమీ చేయట్లేదు. ఈరోజు కక్షపూరితమైన అబద్ధాలు ప్రచారం చేస్తాం వరకే వాళ్ళు పరిమితం అయ్యారు. ప్రజానికం గమనిస్తున్నారు ఏది అబద్ధం, ఏది నిజం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, వాళ్ళు రాసే అబద్ధాలు ఏ విధంగా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వంలో చెప్పిన హామీలు చెయ్యకుండా, అమలుపరచకుండా ఏ విధంగా మోసం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఇచ్చిన హామీలు ఏ విధంగా నిలబెట్టారని చెప్పిన విధంగా ప్రజానికానికి వాస్తవాలు తెలుసు. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీలో సంసారం చేస్తూ వైసీపీతో అక్రమ సంబంధం పెట్టుకున్న రాజకీయ వ్యభిచారి అని టీడీపీ నేత బుద్ధా వెంకన్న విమర్శించారు. టీడీపీలో ఏ నాయకుడితో కూడా ఆయన కలిసి పనిచేసిందే లేదన్నారు. వైసీపీ నాయకులతో మాత్రం చాలా దగ్గరగా కలిసి నడిచారన్నారు. ఎప్పటి నుంచో ఈ కోవర్టు రాజకీయాలకు నాని తెరలేపారని ఆరోపించారు. వన్ టౌన్లోని తన కార్యాలయంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు దగ్గర మాట్లాడిన మాటలను విజయసాయిరెడ్డి అయోధ్యరామరెడ్డికి చేరవేశారన్నారు. బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి కేశినేని నాని అని అన్నారు. పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా తనను చంద్రబాబు నియమించినట్లు చెప్పారు. దుర్గగుడి ఫ్లైఓవర్ కోసం తాను ఎన్నో పోరాటాలు చేశానని తెలియజేశారు. తర్వాత నాని పార్లమెంట్ ఇన్ఛార్జిగా అయ్యాక తనను తొలగించాలని అధిష్టానానికి చెప్పారన్నారు. ఇటువంటి కుట్రలు చేస్తూ పార్టీలో నేతల మధ్య చిచ్చు పెట్టారన్నారు. ప్రజల కోసం పోరాడే తనలాంటి వ్యక్తులపై చంద్రబాబుకు ఫిర్యాదులు చేశారన్నారు. దీనికి ప్రత్యక్ష సాక్షి సుజనా చౌదరి అని, ఆయనకు అన్ని తెలుసన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తూ చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారన్నారు. చంద్రబాబు తనపై నమ్మకంతో వారి మాటలను నమ్మలేదన్నారు. కేశినేని నాని టికెట్ తీసుకోకముందే చంద్రబాబును బ్లాక్మెయిల్ చేశారని విమర్శలు గుప్పించారు. చంద్రబాబు లోకేష్ను వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి తిట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు గారి దగ్గర మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా విజయసాయిరెడ్డికి, అయోధ్య రామరెడ్డికి చేరదీసినటువంటి వ్యక్తి కేశినేని నాని. కేశినేని నాని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వ్యతిరేకి. ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? 2011 నుంచి పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి నేను ఆ రోజు అమ్మవారి గుడి దగ్గర దాదాపు హైదరాబాద్ నుంచి 3 గంటల్లో అమ్మవారి గుడి దగ్గరికి వస్తే అమ్మవారి దగ్గర నుంచి ఈ రథం సెంటర్ దాట ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా నన్ను ఇక్కడ ఇన్ఛార్జిగా వేయడం జరిగింది పశ్చిమ నియోజకవర్గాన్ని. పశ్చిమ నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఎన్నికల ప్రచారం అప్పుడు వచ్చాడు తప్ప నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే ఎన్నికల సమయం కాకుండా 3 బహిరంగ సభలకు వచ్చాడు. వచ్చి దుర్గగుడి ఫ్లైఓవర్ గురించి ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడి, దుర్గగుడి ఫ్లైఓవర్ గారి మీరు ఇస్తారా లేదంటే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ ఏమంటారా అన్నాడు. అప్పటి వరకు ఈ కేశినేని నాని అనేవాడు అసలు రాజకీయాల్లో లేడు. పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయ్యి బుద్ధా వెంకన్నని ఇన్ఛార్జిగా బాధ్యతల నుంచి తప్పించమని అడిగాడు. వాడికి నాకు ఎటువంటి విరోధం లేదు. ఆ రోజు వాడేంటంటే ఎవడు పచ్చగా వారు వ్యక్తి. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మొగల్ రాజ్పురంలోని ఆయన నివాసం వద్ద జరిగిన కార్యక్రమంలో సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ నేతలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు, టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో బోండా ఉమాతో పాటు ఆయన కుమారులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష మేరకు రాబోయే ఎన్నికల్లో టీడీపీ జెండా రెపరెపలాడటం ఖాయమని ఉమా ధీమా వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కుటుంబం. ఒక వ్యక్తి, ఒక నాయకుడు అంటే కుటుంబంగా భావిస్తాం. ఆ కుటుంబంలో సంతోషం వస్తే అందరం కలిసి చేసుకుంటాం. వ్యక్తిగతంగా చేసుకోవడం కాకుండా అందరం కలిసి చేసుకోవడం అనేది మాకున్నటువంటి ఆనవాయితీ. తప్పకుండా మా కార్యకర్తలు, నాయకులు ఏవైతే ఆశ పెట్టుకున్నారో ఈసారి ఎన్నికల్లో అద్భుతంగా గెలిచి రేపు రాబోయే ప్రభుత్వం కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడాలని ఇవాళ జనసేన అండ్ తెలుగుదేశం సెంట్రల్ నియోజకవర్గ నాయకులు, కుటుంబ సభ్యులందరూ కూడా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు వాళ్ళందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. వీళ్ళందరూ చూపించే ప్రేమకి ఎల్లప్పుడూ కూడా మా కుటుంబం మొత్తం కూడా కృతజ్ఞతలుగా ఉంటామని, రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ తెలుగుదేశం జెండాని ఎగరేసే విధంగా ఇక్కడ పనిచేసి ఈ నగరంలోనే అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి బోండమ్మ గారిని సైకిల్ మీద అసెంబ్లీకి పంపించే బాధ్యత ఇక్కడ కార్యకర్తలుగా మేము అందరం కూడా తీసుకుంటామని, ఈ ప్రేమకి మేము అందరం కూడా ఎప్పుడు మా కుటుంబం కూడా ఎప్పుడు కూడా వాళ్ళకి అండగా దండగా కూడా ఉంటామని చెప్పుకుంటూ తెలియజేసుకుంటూ, మేము ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మరి ఇక్కడ రాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు కూడా తెలియజేసుకుంటూ 2024 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోసం ప్రత్యేక డిక్లరేషన్, తెలంగాణ తరహాలో గ్యారంటీ కార్డులు పొందుపరిచే అవకాశాన్ని ఉందని కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయవాడ ఏపీసీసీ కార్యాలయం వేదికగా 2024 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోపై 11 మంది సభ్యులతో కూడిన మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. నగరంలోని ఆంధ్రరత్న భవన్ కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మేనిఫెస్టో కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. 11 మంది సభ్యులతో కూడిన కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఈ కమిటీలో కొప్పుల రాజా, కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలం, సుంకర పద్మశ్రీతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నారు. అన్ని పార్టీల కంటే ముందుగా మేనిఫెస్టో ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ తొలి దశ కసరత్తులు ప్రారంభించింది. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రత్యేక డిక్లరేషన్లు, తెలంగాణ తరహాలో గ్యారంటీ కార్డులు రూపొందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కేంద్ర మాజీ మంత్రులు పల్లంరాజు, జేడీ శీలంలు తెలియజేశారు. మార్పులు చేర్పులు అనంతరం ఏఐసీసీకి మేనిఫెస్టో నివేదిక ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అందించనున్నారని పల్లంరాజు తెలియజేశారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపే మేనిఫెస్టో ఫైనల్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అక్కడ ప్లీనరీలో కూడా కొన్ని ఇంపార్టెంట్ రెజల్యూషన్స్, ఎకనామిక్ అఫైర్స్ మీద, అగ్రికల్చర్ మీద, ఇంటర్నేషనల్ పాలసీ మీద, ఇలాంటి ఇష్యూస్ మీద ప్లీనరీలో ఈ రెజల్యూషన్స్ కూడా పాస్ చేయడం జరిగింది. వాటిల్ని ఆధారంగా పెట్టుకుని, అంతేకాకుండా ఈనాటి స్థానిక సమస్యలన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ వివిధ ఇంట్రెస్ట్ గ్రూప్స్ నుంచి కూడా మేము విని విషయాన్ని అర్థం చేసుకుని వాటికి సొల్యూషన్స్ కాంగ్రెస్ పార్టీ ఏమి ప్రపోజ్ చేస్తుందో కూడా ఇన్కార్పొరేట్ చేస్తూ మేము ఈ మేనిఫెస్టోని తయారు చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. అయితే ఈవేళ వివిధ గ్రూప్స్ వచ్చాయి. వాళ్ళ ఇంట్రెస్ట్ని వాళ్ళందరినీ కూడా ఓపికగా విని మేము వాళ్ళ పాయింట్స్ అన్నీ కూడా, సేలియన్ పాయింట్స్ అన్నీ కూడా మేము అందులో ఇన్కార్పొరేట్ చేసి ఒక సక్రమైన కాంప్రిహెన్సివ్ మేనిఫెస్టోని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రజెంట్ చేయడానికి మేము సిద్ధమవుతున్నాం. ఆంధ్ర రాష్ట్ర పునర్నిర్మాణ చట్టం ఉందో దానిలో అన్ని అంశాలు తప్పనిసరిగా ఉంటాయి. కాంగ్రెస్ వల్లనే సాధ్యమయ్యాయి కొన్ని ఉన్నాయి, అవి వేరే వాళ్ళు చేయలేరు. అదేమిటి? పోలవరం నిర్మాణం మేమే చేస్తాం, రాజధాని మేమే నిర్మిస్తాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంటు మేమే ఉంచగలం, మిగతా వాడికి సాధ్యం కాదు. తర్వాత అవన్నిటికన్నా ముఖ్యం ప్రత్యేక తరగతి హోదా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ మేము రాసిస్తాం, శాసిస్తాం. నగరంలో దోమల సమస్య విలయతాండవం చేస్తుంటే నగరపాలక సంస్థ అధికారులు పాలకపక్షం చోద్యం చూస్తున్నారని తెలుగుదేశం నగరపాలక సంస్థ ఫ్లోర్ లీడర్ నెలిపండ్ల బాలస్వామి, ఉమ్మిడిశెట్టి వెంకటేశ్వరరావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది తీరాన ఉన్న నగరంలో త్రాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని ఆరోపించారు.
నగరంలో దోమల సమస్య, కుక్కల బెడద, త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని తెలుగుదేశం కార్పొరేటర్లు నిరసన వ్యక్తం చేశారు. నగరపాలక సంస్థ అధికారులకు వ్యతిరేకంగా తెలుగుదేశం కార్పొరేటర్లు నిరసన చేపట్టి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం కార్పొరేటర్లు మాట్లాడుతూ నగరంలో దోమల బెడద కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్య బారిన పడి అనేక అవస్థలకు గురవుతున్నారని, ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు దోమల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో గత 20 రోజుల నుండి తాగునీటి సమస్యతో ప్రజలు అల్లాడిపోతున్నారని మండిపడ్డారు. వీధి కుక్కల సమస్యను కూడా పరిష్కరించాలని, ఈ అంశాన్ని కౌన్సిల్లో పాలక పక్షాన నిలదీస్తామని చెప్పారు. కార్పొరేషన్ చూస్తే అన్ని కూడా స్వలాభాలకు సంబంధించినటువంటి పెట్టుకోవడం, విగ్రహాలు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలంటారు. విగ్రహాలు వాళ్ళ ఇష్టానుసారంగా విగ్రహాలు పెట్టుకుంటారు. రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు అయితే నేనే పెడతారు, కానీ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం పెడదాము అంటే దానికి పర్మిషన్ ఉన్నటువంటి పరిస్థితి. అనేక విగ్రహాలు అక్కినే నాగేశ్వరరావు గారి విగ్రహం పెడదామంటే పెట్టలేని పరిస్థితి. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన వైసీపీ నాయకుల విగ్రహాలు అయితే నేనే పెట్టుకుంటారు. అప్పుడు మాత్రం సుప్రీంకోర్టు గైడ్లైన్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు చూడరు. కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము పెడితే మాత్రం ఖచ్చితంగా దానికి ఏదో ఒక ఆటంకాలు అడ్డులు పెడుతున్నారు. అలాగే మంచినీళ్ళు తాగటానికి కూడా ఈరోజు విజయవాడ నగరంలో మంచినీళ్ళు తాగటానికి లేదు. కృష్ణానది పక్కన ఉంది. మంచినీళ్ళు దొరక్క అలో లక్షణాన్ని మహిళలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి. ఈ ప్రభుత్వంలో అంతా కూడా దాచుకోవడం, దోచుకోవడమే. వాళ్ళ నాయకుడు సిద్ధం అన్నాడు. దేనికి సిద్ధం? కరెంటు ఛార్జీలు బాధడానికి సిద్ధమా, లేకపోతే హౌస్ ట్యాక్సులు పెంచడానికి సిద్ధమా, మద్యాన్ని ఏరులే పారించడానికి సిద్ధమా? రేపు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు ఓడించడానికి. నగరంలో ప్రజలు అనేక సమస్యలకు గురవుతున్న పాలకపక్షం మొద్దు నిద్రపోతుందని సిపిఎం ఫ్లోర్ లీడర్ బోయా సత్యబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ సమావేశాల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ నగరంలో కుక్కల బెడద, త్రాగునీటి సమస్య అధికంగా ఉందని కౌన్సిల్లో ప్రశ్నిస్తే మేయర్ భాగ్యలక్ష్మి దాటివేసే వైఖరిగా సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. ప్రతి వీధిలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, రోడ్ల మీద చిన్నపిల్లలు దాడులు చేస్తున్నాయని వాపోయారు. ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా టిట్కో ఇల్లు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఇచ్చిన వాగ్దానాల్లో ఒక్కదానిని కూడా అమలు చేయలేదని విమర్శలు చేశారు. మంచినీరు, దోమలు, కుక్కలు, టిట్కో ఇల్లు సమస్యల పట్ల నిరంతరం సిపిఎం పక్షాన తాము పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. నగరంలో కృష్ణానది పక్కన ఉన్న 15 రోజుల పాటు నీళ్లు అందని పరిస్థితి. నేటికి కూడా ఒంటిపూట నీళ్లు మాత్రం ఇస్తున్న పరిస్థితి. ఈ విషయంలో కౌన్సిల్ పూర్తిగా చేతులెత్తేసింది. నగర మేయర్ గారు దీని మీద చర్చించమంటే దానికి సిద్ధపడకుండా దాటవేత వైఖరి తీసుకున్నారు. మరి దోమలు చీల్చి చెండాడుతుంటే ఆ దోమల విషయం మీద కూడా ఏమాత్రం ప్రణాళిక ప్రకటించకుండా ఈ కౌన్సిల్లో చర్చను ముగించేశారు. మరోవైపు ఈ నగరంలో పరిపాలన చట్టబద్ధంగా జరగకుండా కావలసిన వాళ్ళకి టెండర్లను కట్టబెట్టే కార్యక్రమం జరుగుతుంది. లారీ స్టాండ్, ప్రహరీ గోడ నిర్మాణానికి సంబంధించి 58 లక్షల రూపాయల పనుల్ని టెండర్ ప్రక్రియ పిలవకుండా వారికి నచ్చిన కాంట్రాక్ట్కి ఇచ్చే కార్యక్రమం, మరి దీన్ని ముద్దుగా ఆమోదించే కార్యక్రమం కూడా కౌన్సిల్లో జరిగింది. ప్రభుత్వం మరి గడప గడపకి మా ప్రభుత్వం అంటున్నారు, కానీ ఈరోజు వీధి కుక్కల సైరి వ్యవహారం విజయవాడ నగరంలో చేస్తుంటే వాటిని నియంత్రించకుండా 1,25,00,000 రూపాయల బడ్జెట్లో నిధులున్నా కానీ ఖర్చు పెట్టకుండా ప్రజల్ని వీధి కుక్కలకి భారీగా వదిలేస్తున్నారు. గాలికి వదిలేశారు ప్రజల ప్రాణాలని. వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు భారతీయ జనతా పార్టీకి కొమ్ము కాయడం వల్లనే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా రావడం లేదని ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం కేంద్రాన్ని నిలదీయలేని చేతగాని దద్దమ్మగా సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, పలువురు ప్రముఖులు కలిసి ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం కేంద్రాన్ని నిలదీయలేని చేతకాని దద్దమ్మగా సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అతని వ్యాపారాలు, ఆస్తులపై దాడులు చేశారని గుర్తు చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం కేంద్రాన్ని నిలదీయలేని చేతగాని దద్దమ్మగా సీఎం జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. విభజన హామీల వల్ల రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం అన్ని జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీని హత్య చేయటమే కాదు, ఆ శక్తులు ఈరోజు అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా కుంటుపరుస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంటే కనీసం స్పందించకుండా పార్లమెంట్లో పదే
మేము ప్రత్యేక హోదా ఇవ్వం, విభజన హామీలు అమలు జరపం, మీరు చేసుకునేది చేసుకోండి, ఏం చేసుకుంటారో మేము చేసుకోండి అన్నట్లుగా బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం యొక్క నిరసనగా ఈరోజు మేము ఈరోజు నిరసన దీక్ష గాంధీ మహాత్ముడి సాక్షిగా ఈ నిరసన దీక్ష చేపట్టాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షలు జరుగుతూ ఉన్నాయి. 7-8 తేదీల్లో ఢిల్లీకి కూడా వెళ్ళి యువజన విద్యార్థులు అక్కడ పార్లమెంటు జరిగే సమయంలో కూడా దాని నిరసన తెలియజేయాలని చెప్పని ఈ మన ప్రత్యేక హోదా సాధన సమితి నిర్ణయించింది. విభజన హామీ ప్రతి ఒక్కళ్ళకే చెప్తున్నారు, విద్యార్థులకి, యువతకి ముఖ్యంగా. మీ భావితరాల భవిష్యత్తుని మిమ్మల్ని బాగుపరిచేది విభజన హామీలు, ప్రత్యేక హోదా రాయితీలు వస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుంది. వాళ్ళు ఏళ్ళని తిట్టుకోవడం వల్ల భవిష్యత్తు అనుకొని భ్రమలో ఉండొద్దండి. మిమ్మల్ని భావోద్వేగాలకు గురి చేస్తున్నారు. ఇవాళ ఇంతకుముందు తీసుకున్న నిర్ణయాల ప్రకారం 31 వాటి కానీ అన్ని జిల్లాల్లో చైతన్య కార్యక్రమాలు చేస్తాం. 7, 8, 9లో ఢిల్లీలో ఖచ్చితంగా పార్లమెంటు ఈ మోడీ గారి ప్రభుత్వానికి ఆఖరి సమావేశాలు ఈ పార్లమెంట్లో. ఇదే వారి ప్రభుత్వానికి ఆఖరి సమావేశాలు కావాలని కూడా కోరుకుంటున్నాం. లేదా ఈ ఎంపీల కోసం అందరికీ లెటర్లు రాయడం జరిగింది సాధన సమితి 36 మంది ఎంపీలకి. మీరు రేపొద్దున పార్లమెంట్లో 1వ తారీఖు బడ్జెట్ ఉంది. ఏమాత్రం సిగ్గున్నా, నేను వాడుతున్నాను పదం సిగ్గున్నా, దయచేసి నిలదీయండి. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంటే పార్లమెంట్ ముందు ధర్నా చేయండి. ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీ గురువు వెంకయ్య నాయుడు గారు కాదా 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడింది? భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత గట్టిగా మాట్లాడలే. వెంకయ్య నాయుడు గారే 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఆయన పదే చెప్పడం జరిగింది. కాబట్టి ఏమంటే ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా స్పందించాలి. నాకు అన్ని ఎంపీలు ఉంటే నేను సాధిస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ 5 ఏళ్ళు కావస్తున్నా సరే మాట్లాడడం లేదు. కనీసం ఇప్పుడైనా మాట్లాడాలి. తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో వీఏఓలు కదం తొక్కారు. 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ రద్దు చేయాలంటూ 36 గంటల పాటు రాష్ట్ర మహాధర్నా చేపట్టారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద వెలుగు యానిమేటర్స్ 36 గంటల రాష్ట్ర మహాధర్నా చేపట్టారు. అన్ని రాజకీయ కార్మిక సంఘాల నేతలు ఈ ధర్నాకు సంఘీభావం తెలియజేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల నుంచి యానిమేటర్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న యానిమేటర్స్ 3 సంవత్సరాల కాలపరిమితిని తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘం నాయకురాలు ధనలక్ష్మి డిమాండ్ చేశారు. యానిమేటర్స్ అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలన్నారు. ప్రభుత్వ రాజకీయ వేధింపులు అరికట్టి అక్రమ తొలగింపులు వెంటనే నిలిపివేయాలన్నారు. పొదుపు సంఘాలకు 20 లక్షల రూపాయల వరకు 0 వడ్డీ వర్తింపు చేయాలన్నారు. 36 గంటల నిర్విరామ మహాధర్నా కార్యక్రమం ద్వారా ప్రభుత్వం స్పందించి మా సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని యానిమేటర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. ఇప్పటికే 3 ఏళ్ల కాలం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని తొలగించి వాళ్ళ స్థానంలో కొత్త వాళ్ళని తీసుకోవాలని ప్రభుత్వం సర్క్యులర్ విడుదల చేసింది. ఆ సర్క్యులర్ రద్దు కోసం మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. అట్లాగే విఓఏలు 25 ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి హెచ్ఆర్ పాలసీ ఇవ్వలేదు, ఉద్యోగ భద్రత కల్పించే పని లేదు. అనేక మంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అలాంటి వారికి గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము పనిచేస్తున్నటువంటి పొదుపు సంఘాలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వాళ్ళ స్వతంత్రతని హరించేటటువంటి పని చేసింది. మహిళా మార్టుల పేరుతోటి ఒక్కొక్కరి దగ్గర 150 నుంచి 300 రూపాయలు వసూలు చేసి మండల కేంద్రంలో మహిళా మార్టులను ఏర్పాటు చేసి సరుకులు ఇందులోనే కొనాలని విఓఏలకి టార్గెట్లు ఇచ్చేటటువంటి పని చేశారు. పొదుపు సంఘాల మహిళలకి ఏం అవసరమో అది తెలుసుకోకుండా ప్రభుత్వం తమ ఇష్టానుసారంగా మేకల్ని, గొర్రెల్ని, గేదెల్ని, కూరగాయ విత్తనాల పేరుతోటి ఇతర ఫ్రూట్స్ అమ్మాలని రకరకాల పేరుతోటి వాళ్ళని బలవంతపు కొనుగోళ్లు చేయించే పని చేస్తూ ఉంది. మేము గత కొద్ది కాలంలో ఈ ప్రభుత్వానికి అనేక రకాలుగా దీర్ఘకాలిక సమస్యల మీద చాలా వినతి పత్రాలు ఇచ్చున్నాము. ప్రభుత్వానికి చాలా విధిగా వేడుకున్నాం కూడా. ఇప్పటికీ ఏంటంటే ప్రభుత్వం దృష్టిలో విఓఏల్ని కనీస ఉద్యోగులుగా కూడా చూడట్లేదు. చాలా దారుణమైన పరిస్థితులు ఈవేళ విఓఏలు బ్రతుకుతూ ఉన్నారు. చాలీచాలని వేతనాలతో ఎన్నో ఇబ్బందులు గురవుతూ ఉన్నారు. ఎంత చాలీచాలని వేతనాలైనా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజల్లోకి క్షుణ్ణంగా తీసుకెళ్లి వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ చేయడంలో విఓఏల యొక్క పాత్ర ముఖ్యంగా ఉందనేది ప్రభుత్వం గుర్తించవలసిందిగా మరీ కోరుతా ఉన్నాం.
సుమధుర కళానికేతన్ స్థాపించి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఘనంగా తెలుగు హాస్య నాటికల పోటీలను నిర్వహిస్తున్నామని సుమధుర కళానికేతన్ అధ్యక్షులు కొసరాజు నర్సరాజు, గౌరవాధ్యక్షులు ఎంసీ దాస్ తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం విజయవాడ మొగల్రాజ్పురంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో హాస్య నాటికల పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. యువతను ప్రోత్సహించాలని, నాటికలకు సాహిత్య రంగానికి దగ్గర చేయాలని యువతకు సంబంధించి 2 నాటిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విజయవాడ ఎంబీవీకే భవన్లో సుమధుర కళానికేతన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సుమధుర కళానికేతన్ అధ్యక్షులు కొసరాజు నరసరాజు, గౌరవాధ్యక్షులు ఎంసీ దాస్ మాట్లాడుతూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం విజయవాడ మొగల్రాజుపురంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో హాస్య నాటికల పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 38 నాటికల పోటీలు వస్తే అందులో 8 నాటికలను ఎంపిక చేశామన్నారు. 8 నాటికలు మాత్రమే కాకుండా చివరి రోజున న్యూ బాంబే టైలర్స్ పేరుతో ఎగ్జిబిషన్ ప్లేను ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో అందరూ యువతే ఉంటారన్నారు. నాటికల తొలి రోజు రావికొండలరావు రాధాకుమారి స్మారక పురస్కారంను రంగస్థల నటి గుడివాడ లహరికి, 3వ రోజున శనగల కబీర్ దాస్ స్మారక పురస్కారం ప్రముఖ నాటక రచయిత దీర్ఘాసి విజయభాస్కర్ కు, 4వ రోజు జంధ్యాల స్మారక పురస్కారాన్ని ప్రముఖ సినీ రచయిత బుర్ర సాయి మాధవ్ కు అందజేయడం జరుగుతుందన్నారు. యువతను ప్రోత్సహించాలని, నాటికలకు సాహిత్య రంగానికి దగ్గర చేయాలని యువతకు సంబంధించి 2 నాటిక ప్రదర్శనలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం దాదాపుగా 8 నాటికలు హాస్య నాటికల్ని 8 నాటికల్ని ఎంపిక చేయటం జరిగింది. దాదాపుగా రాష్ట్రం నుండి వచ్చినటువంటి 38 నాటికల్లో 8 నాటికల్ని సెలెక్ట్ చేయటం జరిగింది. అలా ఈ 8 నాటికలే కాకుండా చివరి రోజున ఒక ఎగ్జిబిషన్ ప్లే కూడా ఏర్పాటు చేయటం జరిగింది. న్యూ బాంబే టైలర్స్ అని హైదరాబాద్ వారిది. అంతా యూత్ పాల్గొనేటువంటి నాటకం. అలాగే ఈ 3 రోజుల పాటు మొదటి రోజున రావికొండలరావు రాధాకుమారి గారి జ్ఞాపకార్థం అవార్డు ఇవ్వటం జరుగుతుంది. ఆ అవార్డు లహరిక శ్రీమతి లహరికి ఇవ్వటం జరుగుతుంది. అలాగే రెండో రోజు 3వ తారీఖు శనగల కబీర్ దాస్ గారి అవార్డు వారి జ్ఞాపకార్థం విజయభాస్కర్ గారికి ఇవ్వటం జరుగుతుంది. ఇది కేవలం ఒక సాంస్కృతిక సంస్థ మాత్రమే కాదు, కళాకారులకు ఆర్థిక సహాయాన్ని కూడా అందించి ఆదుకునేటువంటి ఒక సంస్థ. ప్రతి సంవత్సరం కళాకారులకు వాళ్ళకి కొన్ని పారితోషికాలు, కొన్ని వాళ్ళకి ఆదుకోవడానికి కొంత డబ్బులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో నాట్యము, సంగీతం, లలిత కళలు అన్నీ కూడా ఇందులో క్రోడీకరించి ఉన్నాయి.